భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి నాడు మనం చేసేటువంటి ఉపవాసం కానీ జాగారం కానీ ఎలా చేయాలో, ఎలాంటి నియమాలను మనం పాటించాలో, అందువలన కలిగేటువంటి ఫలితాలు ఎలాంటివో ఇంతకుముందు మనం తెలుసుకొని ఉన్నాం కదా. శివరాత్రి నాడు చేసే ఉపవాసం జాగారం వలన కలిగేటువంటి పుణ్యం అనంతం. ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే మనం గుణనిధి కథను గురించి తెలుసుకోవాలి. పరమేశ్వరుడు ఎంత భక్త సులభుడో, శివరాత్రి ఎంతటి పుణ్యకారకమో గుణనిధి కథ మనకు తేటతెల్లం చేస్తుంది. ఎవరి గుణనిధి? గుణనిధి ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. కానీ బ్రాహ్మణ కుటుంబాలలో ఉండేటువంటి ఏ ఆచారాలు గుణనిధికి పట్టవు. ఐహిక సుఖాల మోజులో సంధ్యావందనం మొదలు ఏ వైదిక కర్మలను పట్టించుకునేవాడు కాదు. అతడికి లేని వ్యసనం అంటూ లేదు. సకల దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడు. అలా అన్ని విధాల పతనమైన గుణనిధి ఒక మహాశివరాత్రి రోజున పరిస్థితుల ప్రభావం వలన అనివార్య పరిస్థితిలో గుప్పెడు మెతుకులు కూడా దొరక్క ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చింది. దాంతో చేసేది లేక బాగా పొద్దుపోయాక గుడిలో ఏ పండో ఫలమో దొరుకుతుందన్న ఆశతో శివుని ఆలయానికి వెళ్తాడు. అక్కడ ప్రసాదం కోసం వెతుకులాడే సమయంలో చీకటిలో కనిపించక అవసరం కోసం శివుడి సన్నిధిన దీపాన్ని వెలిగిస్తాడు. అటు తర్వాత జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి ఆ తొక్కిసలాటలో అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా గుణనిధి ముక్తిని పొందుతాడు. అందుకే శివరాత్రి మహాత్యం అంతటిది అని చెబుతారు. భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు గుణనిధి మహాశివరాత్రి అని తెలియకపోయినా ఉపవాసం ఉండి దీపం వెలిగించిన కారణంగా అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఇదే కదా శివరాత్రి మహాత్యం. శివరాత్రి నాడు తెలిసి అయినా తెలియక అయినా ఉపవాసం జాగారం చేయడం వల్ల ఎంతటి గొప్ప ఫలాన్ని మనం పొందుతామో కదా. ఇక శివరాత్రి రోజున 12 జ్యోతిర్లింగాల ఆలయాల మొదలుకొని వీధి చివర ఉండే శివాలయాల వరకు భక్తజన సందోహాలుగా మారిపోతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున లక్షల సంఖ్యలో ఉపవాస దీక్షను చేపడుతూ ఉంటారు భక్తులు. పుణ్య స్నానాలను ఆచరిస్తూ ఉంటారు. అలాగే అభిషేక ప్రియుడైన శివయ్యను ఆరాధిస్తూ ఉంటారు. నిరాడంబరుడు నిరాకారుడైన ఆ శివయ్యను శివరాత్రి రోజున చెంబుడు నీళ్లతో అభిషేకించి బిల్వార్చన చేసి నమస్కరిస్తే సకల పాపాలు పోయి మోక్షం కలుగుతుంది. ఇదే మనం గుణనిధి కథ ద్వారా గ్రహించవలసిన సారాంశం. భక్తులందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అలాగా శివలింగాన్ని మనం కుంకుమ చందనాలతో అలంకరించి పూజించినట్లయితే పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశిస్తాయని పెద్దల ఉవాచ. కాబట్టి ఆ పరమశివుని ఆరాధిద్దాం, అందరం మోక్షాన్ని పొందుదాం.